ఓం గణానాం త్వా గణపతిగం వవామహే కవిం కవీనాముపవస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానః శృణ్వన్నోతిభిः సేదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజైః బిర్వాచనీపతి ధీన్నామమిత్రేయవతు గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరర్బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమో నమః. విద్యాక్షమాలాశుకపాలముద్రాం రాజత్కరం కుందసమానకాంతిం ముక్తాఫలాలంకృతశోభితాంగిం బాలాం స్మరే వాంగ్మయ సిద్ధిహేతోః. ప్రేక్షకులకి బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. 2/4/2025 బుధవారం నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం వసంత ఋతువు చైత్రమాసం. ఈరోజు సూర్యోదయం ఉదయం 5:59 మొదలవుతుంది. సూర్యాస్తమయం సాయంకాలం 6:11 మొదలవుతుంది. ఈరోజు తిథి చైత్రమాస శుక్లపక్ష చతుర్థి ఉదయం 7:33 వరకు, తదుపరి పంచమి తెల్లవారుజామున 5:25 వరకు, తదుపరి షష్ఠి తిథి. ఈరోజు నక్షత్రం కృత్తికా నక్షత్రం మధ్యాహ్నం 1:47 వరకు, తదుపరి రోహిణి నక్షత్రం. ఈరోజు యోగం ప్రీతి యోగం ఉదయం 9:16 వరకు, తదుపరి ఆయుష్మాన్ యోగం. ఈరోజు కరణం భద్రకరణం ఉదయం 9:18 వరకు, తదుపరి బాలవకరణం. ఈరోజు శుభ సమయం సాయంకాలం 6:56 నుండి 7:26 వరకు. ఈరోజు రాహుకాలం పగలు 12 గంటల నుండి 1:30 వరకు. ఈరోజు యమగండం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 11:36 నుండి 12:24 వరకు. ఈరోజు వర్జం తెల్లవారుజామున 4:52 లగాయతు. ఈరోజు అమృత గడియలు ఉదయం 11:32 నుండి 1:02 వరకు. ఈరోజు రాశి చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలన చేద్దాం. వృషభ రాశిలో గురుచంద్రులు, మిథున రాశిలో కుజుడు, కన్యా రాశిలో కేతువు, మీన రాశిలో రాహువు శుక్రుడు, రవి బుధ శని గ్రహాలు. ఈ విధంగా రాశిచక్రంలో చంద్రుడు వృషభ రాశిలోకి వెళ్ళినటువంటి సందర్భం ఉన్నది. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం. ఓం నమో వ్రాతపతే నమో గణపతే నమ ప్రథమపతే నమస్తే అస్తులంబోదరాయ ఏకదంతాయ విఘ్నవినాశనే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాతు. మహాగణపతి స్వామి వారి పాదపద్మాలకి శిరసా నమస్కారం చేసుకుంటూ, మరి ఈ బుధవారం పంచమి లక్ష్మీ పంచమి అని అంటారు. వసంత నవరాత్రుల్లో ఇది 5వ రోజుగా చెప్పుకోవచ్చు. చాలా విశేషమైనటువంటి మహాలక్ష్మి ఆరాధనతో కూడి మహాగణపతి ఆరాధన చేస్తూ ఉన్నటువంటి ఈ యొక్క పంచమి నాడు చాలా విశేషమైనటువంటి శుభకార్యక్రమాల పరంపర మొదలైనది ఈ యొక్క విశ్వావసనామ సంవత్సరంలో అని చెప్పుకోవచ్చు. అందరికీ కూడా వివాహాది శుభకార్యక్రమాలు, గృహప్రవేశ అధికారయోగ్యములు అయినటువంటి ఈ యొక్క చైత్రమాసమయందు ఈ యొక్క పంచమి తిథి నాడు చాలా విశేషమైనటువంటి శుభ కార్యక్రమాల పరంపరతో అన్ని రకాలైనటువంటి శుభయోగ్యములతో ఉన్నటువంటి లక్ష్మీ పంచమి నాడు లక్ష్మీదేవి ఆరాధన చేయాలి. దీర్ఘ సుమంగళి తత్వం కోసం పసుపు కుంకుమతో అమ్మవారికి అర్చన చేయాలి. సర్వ విఘ్నములు నివారణ అవ్వడం కోసం గణపతికి చెరుకు రసంతో గణపతిని అభిషేకం చేసి, అలాగే గణపతి యొక్క ఆరాధన చేయడం వల్ల విఘ్నములన్నీ దూరమవుతాయి. అలాగే ఇక్కడ మనకి గణపతి ఆరాధన చేయడం వల్ల వచ్చేటువంటి ఫలితం కూడా మనకి తొందరగా వస్తుంది.
ఎందుకు అంటే గణపతి ఆరాధన అనేది చైత్రమాసంలో చేయడం వల్ల సర్వత్రా విజయం, సర్వత్రా శుభం, సర్వత్రా జయకేతనంగా ఉండేటువంటి సందర్భం అధికంగా ఉంటుంది. మరి వసంత నవరాత్రుల్లో రామదీక్ష చేస్తున్న భక్తులందరికీ ఈరోజు ఆ యొక్క సీతమ్మ తల్లికి పసుపు కుంకుమ గాజులు, అలాగే ఆ యొక్క చీరా జాగట్టు అన్నీ కూడా సీతమ్మ తల్లికి మనం మహానివేదనగా అర్పణ చేస్తూ అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణ చేసుకుంటూ ఉండడం వల్ల సీతాదేవి యొక్క అనుగ్రహం కూడా అధికంగా లభిస్తుంది. ముఖ్యంగా రామచంద్రుల వారికి పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ మరి అనేక రకాలైనటువంటి రామచంద్రుడి యొక్క స్తోత్ర పారాయణ, ముఖ్యంగా రామరక్షా స్తోత్ర పారాయణ చేయడం ఈరోజు విశేషం. ముఖ్యంగా ఈ యొక్క బుధవారం నాడు ప్రతి ఒక్కరూ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి యందు నవగ్రహాల యొక్క ధ్యాన శ్లోకములు 11 సార్లు ప్రతిరోజు కూడా చదువుతూ ఉండాలి. ఈరోజు ఎక్కువగా చదువుతూ ఉండాలి. ఎందుకంటే ఈ యొక్క బుధుడు బుద్ధికారకుడు, అలాగే లక్ష్మీకారకుడు కూడా, వ్యాపార కారకుడు. ఇలాగా ఈ బుధుడు సక్రమమైనటువంటి అనుగ్రహం రావడం కోసం పెసలని ప్రతి ఒక్కరు కూడా బ్రాహ్మణ పండితులకి దక్షిణతో సహా దానం ఇవ్వడం వల్ల ఖచ్చితమైనటువంటి శుభం జరుగుతుంది. ఈరోజు చాలా చాలా విశేషమైనటువంటి గురుచంద్రులు వృషభ రాశిలో ఉన్నారు. అంటే చంద్రుడికి ఉచ్చరాశి అయినటువంటి ఆ యొక్క వృషభ రాశిలో చంద్రుడి యొక్క ఆగమనంతో ఈ యొక్క గురుడి యొక్క సమ్మేళనంతో ప్రతి ఒక్కరూ కూడా నవగ్రహాల యొక్క ధ్యాన శ్లోకాలు చదువుకోవడం వల్ల అందరికీ శుభం చేకూరుతాయి. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం 12 రాశుల నేటి రాశి ఫలితాలు. ముందుగా మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదంలో ఉన్నటువంటి మేషరాశి జాతకులందరికీ కూడా చాలా చాలా నిర్దిష్టమైనటువంటి శుభయోగ కాలంగా, నిర్దిష్టమైనటువంటి శుభవార్త శ్రవణంగా ఉన్నటువంటి మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉండేటువంటి రోజుగా ఈ బుధవారం లక్ష్మీ పంచమి నాడు చెప్పుకోవచ్చు. ఇక్కడి నుండి ఈ యొక్క మేషరాశి వారి యొక్క 12వ స్థాన స్థితి ఈరోజు ప్రదోషకాలం నుండి మార్పు చెందుతుంది. అందువల్ల ప్రదోషకాలం నుండి ఏలినాటి శని యొక్క ప్రభావం మొదలవుతుంది. అందువల్ల ఉదయకాలం నుండి సాయంకాలం వరకు కూడా అంతా కూడా శుభప్రదంగా ఉన్నప్పటికీ కూడా సాయంకాలం నుండి మీ యొక్క గోచార ఫలితం యొక్క స్థితి మార్పు జరగబోతోంది. అందువల్ల ప్రతి ఒక్క మేషరాశి వారు కూడా గణపతి ఆరాధన అధికంగా చేయండి. లక్ష్మీ పంచమి కాబట్టి చక్కగా లక్ష్మీదేవి ఆరాధన చేయండి. ఎందుకంటే ఈ యొక్క ద్వాదశంలో ఉన్నటువంటి శని సర్వత్రా వ్యయస్థానం ముందు ఉన్నటువంటి ఏలినాడు శని ప్రథమ భాగము ఆ యొక్క కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయంటే మనస్సుకి చికాకు కలిగించే పరిస్థితుల్ని ఏర్పరుస్తాయి. ఎందుకంటే శని యొక్క తృతీయ దృష్టి చంద్రుడు గురుడు మీద ఉన్నది. అందువల్ల చాలా చాలా జాగ్రత్తగా ఈరోజు సాయంకాలం నుండి సూర్యాస్తమయం తర్వాత ఏలినాడు శని ప్రభావ తీవ్రత ఇక మేషరాశి వారికి ఖచ్చితంగా మొదలవుతుంది. అందువల్ల గణపతి ఆరాధన చేయడం వల్ల శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో పుట్టినటువంటి వృషభ రాశి వారికి గురుచంద్రుల యొక్క యుతి ఏదైతే ఉందో వృషభ రాశి వారి మీద అనేక రకాలైనటువంటి పరిస్థితులకి నాంది పలుకుతోంది. ఎక్కడ నాంది పలుకుతోంది వృషభ రాశి వారికి అంటే శుభమూలికమైనటువంటి వ్యయానికి, శుభమూలికమైనటువంటి శుభవార్తలకి, అన్నింట పరిశోధనగా ఉండేటువంటి పరిస్థితుల నుండి పరిశీలాత్మకమైనటువంటి పరిస్థితుల్లోకి తీసుకువెళ్తోంది వృషభ రాశి వారిని. అందువల్ల ఇదంతా కూడా గ్రహం ఇచ్చేటువంటి పరిస్థితి కాబట్టి అంతా శుభంగానే ఉంటుంది. కాకపోతే ప్రతి పనిలోని కూడా వృషభ రాశి వారు చాలా తెలివిగా ఆలోచిస్తారు, తొందరపడి నిర్ణయం తీసుకోరు. ఏ పని చేయాలన్నా కూడా 1కి 2 సార్లు ఆలోచించి తీసుకునే నిర్ణయం వల్ల వీరికి కలిసి వస్తుంది. గణపతి ఆరాధన చేయండి, అన్నింట శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి.
మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో ఉన్నటువంటి మిథున రాశి జాతకులందరికీ కూడా రాశి చక్రంలో కుజుడి యొక్క స్థితి పూర్తిగా తొలగిపోయేటువంటి పరిస్థితులు వచ్చిన రోజులు ఉన్నాయి. ఇంకొద్ది రోజుల్లో ఈ యొక్క మిథున రాశి వారికి రాశి చక్రంలో ఉన్న లగ్న కుజదోషం అంతా పోతుంది. కాకపోతే వ్యయముందు 2 గ్రహాలు ఉన్నాయి. మానసిక ఒత్తిడి మిథున రాశి వారికి అధికంగా ఉంటుంది. అన్ని రకాలైనటువంటి ఒత్తిడిని జయించడం కోసం ఈ యొక్క విశేషమైనటువంటి ఈ యొక్క గణపతి ఆరాధన అధికంగా చేసుకుంటూ లక్ష్మీదేవి ఆరాధన కూడా ఈరోజు చేసుకోవడం వల్ల మిథున రాశి వారికి శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 1-2-3-4 పాదాలు, ఆశ్లేష 1-2-3-4 పాదాల్లో పుట్టినటువంటి కర్కాటక రాశి వారికి మరి ద్వాదశ స్థానంలో కుజుడు, ఏకాదశంలో గురుచంద్రులు. ఒక పని నిర్విఘ్నంగా ముందుకు వెళ్తోంది అనేటువంటి సమయం నుండి ఆ పనిని నిర్విఘ్నంగా పరిసమాప్తి నుండి అడ్డుదలగా ఉండేటువంటి పరిస్థితులు రెండూ ఏకముఖంగా ఏర్పడడం ఈ యొక్క కర్కాటక రాశి వారికి బిత్తరపోయే విధంగా ఉంటుంది. భాగ్యస్థానమందు శని యొక్క దృష్టి ప్రభావం చేత, అలాగే చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులు ఈరోజు ఆకస్మికంగా రావడం కర్కాటక రాశి వారికి చాలా చాలా ఇబ్బంది కలిగించే అంశం. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి చాలా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు కొన్ని సందర్భాల్లో కొన్ని గ్రహాల వల్ల వస్తున్నాయి. ఆ గ్రహాల్లో మొట్టమొదటిది కుజుడు. ఇంకా కర్కాటక రాశిలోకి రుజుమార్గంలోకి కుజుడు రాశి ప్రవేశం జరిగిన దగ్గర నుండి ఇంకా ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. కావున గణపతి ఆరాధన చేయడం చెప్పుకోదగ్గ సూచన. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి. మఖా నక్షత్రం 1-2-3-4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1-2-3-4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో ఉన్నటువంటి సింహరాశి జాతకులందరికీ కూడా ప్రతి పనిలోని కూడా జాగ్రత్త అవసరం ఈ క్షణం నుండి. ఇది సింహరాశి వారికి మాత్రమే చెబుతున్నాను. అష్టమ స్థానంలో శని యొక్క తీవ్ర బలం కొన్ని సందర్భాల్లో మీరు వేసే ప్రతి అడుగులో మీరు క్రమశిక్షణ విధానంగా నియమ నిష్టలతో అలాగే ఆచితూచి అడుగు వేయకపోతే చాలా చాలా ఇబ్బంది పడేటువంటి సందర్భం సింహరాశి వారికి ఈ రోజు నుండి ప్రణాళికాబద్ధంగా ఉండే రోజులు మొదలయ్యాయి. అందువల్ల అష్టమ శని అన్ని రకాలైనటువంటి నష్టాలని కూడా చూపించబోతోంది ఈరోజు ప్రదోషకాలం నుండి. అందువల్ల అన్ని రకాలుగా కూడా ఏ పని చేసినా కూడా జాగ్రత్త అవసరం సింహరాశి వారికి. ధనం మన చేతిలో 1,00,000 రూపాయలు ఉండొచ్చుగాక, ఖర్చు చూస్తే 1,50,000 ఉంటే అవమానం వస్తుందా రాదా? అలాగే సింహరాశి వారికి ఆదాయ వ్యయాల విషయంలో జాగ్రత్త వ్యవహరిస్తూ అనుకున్నది అనుకున్నట్టుగా సాధించే క్రమాన్ని పునఃపరిశీలిస్తూ చేసుకునేటువంటి విధానం వల్ల మీకు అన్నింటా శుభం జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్రాధిపతి అష్టమంలో ఉన్నారు, షష్ఠ్య షష్టాధిపతి అష్టమంలో ఉన్నారు, ఏకాదశ ద్వితీయ కుటుంబాధిపతి అష్టమంలో ఉన్నారు, అలాగే దశమ తృతీయాధిపతి అష్టమంలో ఉన్నారు. అంటే ఇన్ని రకాలైనటువంటి వ్యవస్థలు అష్టమ స్థానంలో ఇరుక్కుపోయి ఉండడం వల్ల మీకు కొన్ని సమస్యలు తప్పవు. జాగ్రత్త వహిస్తూ గణపతి ఆరాధన అధికంగా చేయడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి. ఉత్తరా నక్షత్రం 2-3-4 పాదాలు, అస్త 1-2-3-4 పాదాలు, చిత్త 1-2 పాదాల్లో ఉన్నటువంటి కన్యారాశి జాతకులందరికీ కూడా ఓటమి ఎరగనటువంటి సుస్థిరమైనటువంటి స్థానం నుండి
కుటుంబ స్థానంలో ఓటమిని చవి చూడాల్సి ఉంటుందేమో అనేటువంటి భయాన్ని చూపించే రోజులు ఈరోజు ప్రదోషకాలం నుండి కన్యారాశి వారికి వస్తున్నాయి. సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యతా స్థానం అనేది తగ్గుముఖం పడుతుంది. మూర్తిత్వం కన్యారాశి వారికి శని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉన్నది. జాగ్రత్త వహిస్తూ ఉండాలి. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాల్లో పుట్టినటువంటి తులారాశి జాతకులందరికీ అష్టమ స్థానమందు ఉన్నటువంటి చంద్రగురులు ఇక్కడ కొన్ని సమస్యల్ని అధికంగా ఇబ్బంది పెట్టే విధంగా తీసుకుని రావడం ఈ యొక్క తులారాశి వారికి ఈరోజు చాలా ఇబ్బందికరమైనటువంటి సంఘటన. అలాగే ముఖ్యంగా చతుర్థ పంచమాధిపతి షష్ఠస్థానంలో ఉన్నప్పుడు శత్రువుల యొక్క ఘోష కూడా అధికంగా ఉంటుంది. అందువల్ల జాగ్రత్త వహిస్తూ ఉండండి. అనవసరమైన వాదోపవాదాల జోలికి వెళ్ళవద్దు. ఏ పని చేసినా గణపతిని అధికంగా పూజ చేసి ఆ గణపతి యొక్క అనుగ్రహానికి కృపకు పాత్రలైతే మాత్రం ఖచ్చితంగా శుభం చేకూరుతుంది. అన్నింట విజయం సాధిస్తారు. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 1-2-3-4 పాదాలు, జ్యేష్ఠ 1-2-3-4 పాదాల్లో ఉన్నటువంటి వృశ్చిక రాశి జాతకులందరికీ కూడా ఇక్కడ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితం. ఒకటి, ఈరోజు ప్రదోషకాలం నుండి అర్ధాష్టమ శని యొక్క తీవ్ర బలం నుండి బయటపడినటువంటి వృశ్చిక రాశి వారు పంచమ స్థానంలో ఉన్నటువంటి శని యొక్క ప్రభావ తీవ్రతకి ఈరోజు ప్రదోషకాలం నుండి వీరికి దాని యొక్క ప్రభావ తీవ్రత కూడా ఉంటుంది. ఎందుకంటే మీ యొక్క కుటుంబ వాక్స్థాన ధనస్థానంలోనే శని యొక్క దృష్టి పడినది. అందువల్ల జాగ్రత్తగా ప్రతి విషయాన్ని కూడా ఆలోచించి పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. తొందరపడి అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులకి మానసిక ఒత్తిళ్ళకి గురి కావడానికి వీల్లేదు. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి చేతికి దక్కుతుందనేటువంటి మహత్తర ఫలం చేజారిపోతోందేమో అనేటువంటి భయం ఈరోజు అధికంగా ఉంటుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనస్సు రాశి. మూలా నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో ఉన్నటువంటి ఈ యొక్క ధనుర్రాశి జాతకులందరికీ కూడా ఆకాశాన్ని అంటేటువంటి అంబరాన్ని అంటే సంబరం, అలాగే అనేక రకాలైనటువంటి ధనయోగ విశేషాలు, వృత్తియందు అనేక రకాలైనటువంటి శుభమార్పులు, అలాగే ఇక్కడ ఆ యొక్క ధనుర్రాశి వారి యొక్క విద్య అన్ని రకాలుగా పలు మార్గదర్శకత్వంగా అద్భుతమైనటువంటి శుభయోగాలకి వెళ్ళబోతోంది. శత్రువర్గం యొక్క దృష్టి పూర్తిగా తగ్గి స్నేహ సాంగత్యంలోకి వెళ్తుంది. జనాదరణ పెరుగుతుంది. అన్ని రకాలుగా కూడా ధనుర్రాశి వారికి శుభయోగ్యమాలికలు ఈరోజు సాయంకాలం ప్రదోషం సూర్యాస్తమయం తర్వాత శని యొక్క దృష్టి ప్రభావం చేత, శని యొక్క మూర్తిత్వం చేత ధనుస్సు రాశి వారికి విపరీతంగా కలిసి రావడం, ఆకస్మికంగా వచ్చేటువంటి ఆనందంతో సహా అన్నింట శుభయోగ మాలికలుగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. ధనుర్రాశి వారు గణపతి ఆరాధన ఎంత ఎక్కువగా చేస్తే మీకు అంత శుభప్రదంగా ఉండడం ఖాయం. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2-3-4 పాదాలు, శ్రవణం 1-2-3-4 పాదాలు, ధనిష్ట 1-2 పాదాల్లో ఉన్నటువంటి మకర రాశి జాతకులందరికీ కూడా మరి 2018 నుండి పోగొట్టుకున్న ప్రతి నష్టం ఈరోజు సాయంకాలం నుండి తృతీయ విక్రమ స్థానంలో గురువు గారి ఇంట్లో ఉన్నటువంటి శని భగవానుడి వల్ల అధికంగా వస్తుంది. కాకపోతే ఇక్కడ మకర రాశి జాతకులందరికీ కూడా కుజ ప్రభావ దోషం అనేది రాబోతున్నది. అందువల్ల జాగ్రత్త వహిస్తూ ప్రతి పనిలోనే కూడా కొన్ని సందర్భాలలో మీరు చేసేటువంటి ప్రతి పనిలోని కూడా గణపతి ఆరాధన అధికంగా చేయండి. భాగ్యస్థాన కేతు వల్ల కొన్ని సమస్యలు ఏర్పడతాయి తండ్రి వైపు నుండి, అలాగే తండ్రి వర్గీయుల నుండి కూడా ఇబ్బందులు వస్తాయి. అందువల్ల ప్రతి ఒక్క మకర రాశి వారు కూడా శుభప్రదమైన కాలంలోకి వెళ్ళబోతున్నారు.
జాగ్రత్త వహిస్తూ చక్కగా గణపతి ఆరాధన చేయండి, అన్నింటి శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కుంభరాశి జాతకులందరికీ కూడా నిర్దిష్టవంతమైనటువంటి కొన్ని ప్రణాళికల మూలంగా మీరు అనుకున్నటువంటి ప్రతి ప్రణాళిక కూడా విజయవంత దిశగా ముందుకు వెళ్తోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల యందు, అలాగే చేసేటువంటి ప్రతి పనిలోని కూడా కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. వాదోపవాదనలకి తావు ఇవ్వకుండా ఎవరిని ఎక్కడ ఏ విధంగా ఉంచాలనేది కుంభరాశి వారికి ఇక నుండి చాలా పెనుమార్పులు వస్తాయి. అందువల్ల కొన్ని అవాంతరాలు కూడా ఎదురవుతూ ఉంటాయి ఈరోజు. అందువల్ల అర్ధాష్టమ చంద్రదోషం, అర్ధాష్టమ గురుదోషం వల్ల మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. వృత్తిరీత్యా మీరు చేసుకునేటువంటి ప్రతి పనిలోనే కూడా ఇబ్బందులు తప్పవు. జాగ్రత్త వహిస్తూ చక్కగా గణపతి ఆరాధన కనుక అధికంగా చేసుకుంటూ ఉండడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీనరాశి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో ఉన్నటువంటి మీనరాశి జాతకులందరికీ కూడా మీ యొక్క ప్లానింగ్ ఆర్డర్ అంతా కూడా డిజాస్టర్గా ఉంటుంది. డిజాస్టర్ అంటే అర్థం ఏమిటంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో, ఏ విధంగా అయితే మీరు ప్లాన్ని ఎగ్జిక్యూటివ్ చేద్దాం అనుకుంటున్నారో అది ఫెయిల్యూర్ అవుతుంది. అందువల్ల ప్రణాళికాబద్ధంగా ఉండాలి అనేది తప్పు కాదు, కానీ గ్రహస్థితి అనుకూలించకపోయినప్పుడు కూడా అదే విధంగా ఉండాలనుకోవడం కొన్ని విషయాల్లో ఇబ్బందులు వస్తాయి. కావున ప్రతి ఒక్క మీనరాశి వారు కూడా చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల యందు, చేసేటువంటి వ్యవహారాల యందు గణపతిని అధికంగా నమ్మండి. కొన్ని సందర్భాల్లో ఈ యొక్క గ్రహస్థితి చాలా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భం అధికంగా ఉంటుంది. కావున జాగ్రత్త వహిస్తూ ఉండండి. ప్రస్తుతం మీనరాశి వారు మౌన ముద్ర వహించడం చెప్పుకోదగ్గ ప్రధానమైన సూచన ఈరోజు. అందువల్ల చంద్రబలం గురుబలం ఉన్నది. కావున చేసే వృత్తిలోని మౌనంగా మీ పని మీరు చేసుకోవడం వల్ల మీకు శుభం జరుగుతుంది. లక్ష్మీదేవి యొక్క ఆరాధన అధికంగా చేయండి, ధనం సంప్రాప్తి జరుగుతుంది. ఈ విధంగా నేటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు తెలుసుకున్నారు. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు. శ్రీరామనవమి ఉత్సవాలకి ఈ యొక్క పంచమి తిథి అంకురారోపణ చేసుకోవడానికి చాలా మంచి తిథి. ముఖ్యంగా సీతారాముల వారి కళ్యాణం చూడడం వల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటి అంటే, ఆ యొక్క సీతారాములు అనేటువంటి లక్ష్మీనారాయణులు ఎవరైతే ఉన్నారో ఒక ఆదర్శవంతమైనటువంటి జీవనానికి, ఆ దాంపత్యానికి, సుఖ జీవనానికి ఒక మనిషి తన యొక్క వివాహ అనంతరం వచ్చేటువంటి మార్పులకి రామచంద్ర స్వామి వారు ఒక ప్రతీకగా మగవాళ్ళకి, భర్త యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ఆ యొక్క పతియే ప్రత్యక్ష దైవంగా చూసేటువంటి ఆ యొక్క సీతామహాలక్ష్మి అమ్మవారు ఆ యొక్క స్త్రీలకి ప్రతీకగా, ప్రతి ఒక్కరూ కూడా అన్యోన్య దాంపత్యానికి, అద్వితీయమైనటువంటి కార్యసిద్ధికి మూలము ఈ యొక్క శ్రీరామచంద్రస్వామి వారి యొక్క కళ్యాణం. మనం ఏ కళ్యాణాన్నైనా సరే సాయంకాలం నక్షత్రాలు వచ్చిన తర్వాత మనం చూస్తాం, కానీ సీతారాముల వారి కళ్యాణం మిట్ట మధ్యాహ్నం అభిజిత్ లగ్న కాలంలో ఖచ్చితమైనటువంటి శుభయోగ పరంపరలో లగ్నాత్తు సప్తమ స్థానంలో చంద్రుడు ఉన్నటువంటి సమయంలో ఆ యొక్క ఆచంద్రార్కం వంశాభివృద్ధి జరిగేటువంటి ఆ యొక్క అభిజిత్ లగ్నంలో స్వామివారి కళ్యాణాన్ని చూస్తాం. దీనివల్ల ఆ యొక్క అభిజిత్ లగ్న విశేషం ఏ విధంగా ఉంటుందంటే, మనం అంతవరకు పడుతున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఆ స్వామివారి ఆ కళ్యాణంలో ఎంత ఆనందంగా ఉంటారో, అమ్మవారు ఎంత ఆనందంగా ఉంటుందో మనం కూడా కళ్యాణం చూడడం వల్ల అంత ఆనందాన్ని పొందుతాం. అందుకే
ప్రతి ఒక్క విషయాన్ని మన మహర్షులు అలాగే పూర్వం ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా వేదవాంగ్మయం నుండి శాస్త్రాల నుండి తీసుకున్నటువంటి ఆ యొక్క విధి విధానాలనేవి ఎప్పుడూ కూడా శుభప్రదంగానే ఉంటాయి. అందువల్ల శ్రీరామనవమి ఆదివారం నాడు పడింది కావున ప్రతి ఒక్కరూ ఇక నుండి శ్రీరామచంద్రస్వామి వారి యొక్క అష్టోత్తరాన్ని ప్రతి నిత్యము చదువుతూ రామనామస్మరణ చదువుకుంటూ చేస్తూ ఉంటే మీకు అన్ని రకాలుగా శుభయోగాలు ఉంటాయి. రేపు మళ్ళీ ఉదయం బ్రహ్మవాక్కు కార్యక్రమంలో మనందరం కలుసుకుని ఆ యొక్క గురువారం గురుదేవతల యొక్క కృపాకటాక్షాన్ని పొందుతూ అన్నిటికన్నా ముఖ్యంగా రేపు గురుచంద్రుల సంయోగం రోహిణీ నక్షత్రయుక్తంగా ఉన్నటువంటి గురువారం నాడు మనం చేసుకునే పూజా విధానాల వల్ల వచ్చేటువంటి లబ్ధి ఏ విధంగా ఉంటుందో రేపు తెలుసుకుందాం. అందరికీ సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.